ఇక బ్లోఅవుట్ తో ఇరుసుమండలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. లక్కవరంలో ఇరుసుమండ గ్రామస్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు బ్లోఅవుట్ దగ్గర కొనసాగుతున్నాయి. అక్కడున్న గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు. అయితే కొంత ఇంకా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. తాజా పరిస్థితిని రాజాబాబు అందిస్తారు లైవ్ లో. రాజాబాబు, విజయచంద్రిక, ప్రస్తుతమైతే గనక ఇరుసుమండ గ్రామస్తులను ఇక్కడ పునరావాస కేంద్రానికి తరలించారు. ఇరుసుమండ గ్రామంలో ఇక్కడ బోరు బావిలో నుంచి మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా నిన్న మధ్యాహ్నం 1 గంటలకే అక్కడ ప్రమాదం సంభవించింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామస్తుల్ని ఇక్కడ లక్కవరం సమీపంలోని లక్కవరం గ్రామంలోని ఒక పునరావాస కేంద్రానికి తరలించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. మొత్తం ఏదైతే ఇక్కడ బోరు బావి నుంచి మంటలు ఏర్పడుతున్నాయో, ఓఎన్జీసీ బావి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయో ఆ బావికి ఆనుకునే ఇరుసుమండ గ్రామం ఉంటుంది. గ్రామంలో సుమారుగా 200 ఇల్లులు ఉంటాయి. సుమారుగా 2000 మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు. 2000 మందిని కూడా నిన్న మధ్యాహ్నం 1 గంటకే అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక్కడ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. వీళ్ళంతా కూడా చూడొచ్చు, కట్టుబట్టలతోటే బయటపడిన పరిస్థితి అయితే నెలకొంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓఎన్జీసీకి సంబంధించిన బోరు బావిలో ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాసు చమురు ఎగిసిపడ్డాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్నికేళలు ఎగిసిపడడంతో భారీ శబ్దాలతో గ్రామస్తులు కూడా అడలిపోయి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ లక్కవరం గ్రామస్తులంతా ఇక్కడ లక్కవరంలోని ఒక పునరావాస కేంద్రంలో ఉన్నారు. దాదాపు ఇది 1993లో ఇక్కడ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ జరిపింది. అప్పట్లోనే బావిని మూసివేసింది. దాదాపు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. అయితే గత 15 రోజులుగా ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే నిన్న మాత్రం ఒక్కసారిగా ఈ ప్రమాదం సంభవించడంతో గ్రామస్తులు కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్న గ్రామస్తులంతా కూడా కట్టుబట్టలతోటే బయటపడ్డారు. రాత్రి కూడా మనం ఆ గ్రామంలో రాత్రి 11 గంటల సమయంలో కూడా మనం ఆ గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో కూడా మాట్లాడాం. ఇళ్ళకి తాళాలు వేస్తున్నాయి. నిత్యం జనంతో సంచారంగా వెలుగులతో ఉండే గ్రామం ఒక్కసారిగా చీకటమయంగా తయారైంది. గ్రామస్తులు కూడా ఇక్కడికి పునరావాస కేంద్రానికి వచ్చి తలదాచుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. ఎందుకంటే ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మంటల అదుపులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ వేడి ఉష్ణోగ్రత తగ్గించడం, పీడనం తగ్గించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇక్కడ పిల్లలు కూడా స్కూల్కి సెలవులు ఇచ్చారు. 2 రోజులు స్కూల్ పిల్లలు కూడా సెలవులు ఇవ్వడంతో స్కూల్ పిల్లలు కూడా ఈ పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్న ఆ పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది, నిన్న వాళ్ళ గ్రామంలో మహిళలు ఉన్నారు, వీళ్ళంతా కూడా కట్టుబట్టలతో బయటపడ్డారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఇప్పుడు మీరు ఇరుసుమండ గ్రామంలో ఏదైతే బ్లోఅవుట్ జరిగిందో ఆ ప్రాంతానికి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంటుంది, ఏం జరిగింది? 20 గజాలు సార్, అంతే తేడానికి ఎంతో తెరమారి మీద నుంచుంటే మొత్తం ఇలా నుంచుంటే మాకు మొత్తం క్లియర్గా అది బాస్ట్ అయిన చోట అంతా కనిపిస్తుంది సార్. రేతులు 12, 3 దాకా అలా సౌండ్లు వస్తానే తీస్తానే ఉన్నారు. 6 నెలల నుంచి చేస్తున్నారు సార్. ఇది మేము పెట్రోల్ అనుకున్నాం కానీ ఇలా జరుగుతుంది, మా ఊరిని ఇలా చేస్తారని అనుకోలేదు సార్. మాకు ఇగ్గు లేకుండా చేయించి మా ఊరిని మాకు నిలబెట్టండి సార్. చిన్న గ్రామం సార్. పిల్లలు ఎక్కడో, భక్తి ఎక్కడున్నామో మాకే తెలియదు. ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. మాకు ఇది జరుగుతుందని తెలియదు సార్. పొగే నేనైతే పేలినప్పుడు చూసాను. పొగే కదా ఇలా వస్తుంది, ఏదో పని చేసుకుంటున్నారు కదా అని అనుకున్నాను తప్ప ఇలాగా పరిగెలెట్టాలి అని కూడా మాకు తెలియదు. తలుపులు వేసుకోలేదు, ఏమీ వేసుకోలేదు. పొట్టుబట్టలతో మంచినీళ్ళు షుగర్ పెరిగిపోయి టెన్షన్తో మంచినీళ్ళు తాగే అవకాశం కూడా లేదు సార్. నిన్న నుంచి భోజనం లేదు, ఏమీ లేదు సార్. అలా రాత్రి మీద కొంటి మీద నిద్ర లేదు సార్. మాది ఇంటి పక్కనే కట్టుకుని ఇల్లు ఏమైపోయింది, ఇల్లు కాలిపోతే నిన్న మధ్యాహ్నం మీరు ఉన్నారు, అక్కడ పెద్ద శబ్దాలు ఉన్నాయి. అప్పుడు ఎలా అనిపించింది అక్కడ మీరు చూసి? పెద్ద పొగలు మంచు కమ్మినట్టు మొత్తం మాకు చేలంతా పొగలు కమ్మేసి మొత్తం పెద్ద సౌండ్లు సార్. అసలు అదంతా పడుతుంటే ముక్కుకి దొగ్గుల కింద అలా వచ్చేసింది సార్. మాది అక్కడే బయటే కర్రీ పంట చేసుకుంటామట సార్. ఇప్పుడు మిమ్మల్ని అధికారులు ఇక్కడ తీసుకొచ్చారు, నిన్న మధ్యాహ్నం నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ మీకు భోజన సదుపాయాలు, మందులు అన్నీ ఇక్కడ ఇస్తున్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ సౌకర్యం బాగా చేస్తున్నారు సార్. టిఫిన్లు, భోజనాలు, టీలు అన్నీ బాగానే ఉన్నాయి సార్. నిన్న మధ్యాహ్నం నుంచే మాకు కంగారు సార్. ఆ సౌండ్లకి, ఆ పొగకి ఇంకా అసలు మాకు ఇంకేం చేయాలో తెలియలేదు సార్. పిల్లలు ఎక్కడున్నారు, స్కూల్లో ఉండిపోయారు. పిల్లలు ఏమైపోయారో తెలియదు సార్. మేము ఎలా పరిగెలెట్టామో తెలియదు. ఊరు దాటి వచ్చినా కూడా మంటలో రేత్రంతా మంటలు మండుతూనే ఉన్నాయి సార్.
అమ్మా